ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవనీ వరల్డ్. ఈ రోజుటి రెసిపీ వచ్చేసి నార్మల్గా మనము బీరకాయతో వేపుళ్ళు కానీ కర్రీస్ కానీ చేస్తూనే ఉంటాము. ఒక్కసారి బీరకాయలో ఈ విధంగా గుడ్డు వేసి చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మనకి అన్నిట్లకి యూజ్ అవుతుందండి. లైక్ అన్నం కానీ చపాతీ కానీ పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. ఇది చేయడం కూడా చాలా సింపుల్ అండ్ తొందరగా కూడా అయిపోతుంది. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో తెలుసుకుందామా. సో నేను ఈ రెసిపీకి వచ్చేసి ఒక 300 గ్రామ్స్ బీరకాయలు, ఒక 3 గుడ్లు అయితే తీసుకున్నాను. ముందుగా బీరకాయలని ఈ విధంగా పైన తొక్కు తీసేసి నీట్గా వాష్ చేసుకొని సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ఇవి వేసుకోవాలి. ఇవి కొద్దిగా చిటపటలాడే క్రమంలో సన్నగా తరిగిన ఒక ఆనియన్, అలాగే 2-3 పచ్చిమిరపకాయలు ఈ విధంగా మధ్యలోకి తుంచి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిల్ని కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ తొందరగా మగ్గాలి అంటే దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట. అందువల్ల నేను సాల్ట్ అనేది కొద్దిగా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇంకొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కారానికి తగ్గట్టు 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి మిరప్పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా ఈ ఆయిల్లో బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. వన్స్ ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన బీరకాయ ముక్కలను కూడా దీంట్లో వేసేసుకొని ఈ మసాలా అంతా ఈ బీరకాయ ముక్కలకు బాగా కలిసేటట్టు ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. సో మసాలా అంతా బీరకాయ ముక్కలకు బాగా కలిసేటట్టు పట్టించిన తర్వాత దీంట్లో కొద్దిగా ఒక 1/2 గ్లాస్ వచ్చేసి వాటర్ వేసుకొని ఇంకొద్దిసేపు బాగా కలుపుకొని ప్లేట్ క్లోజ్ చేసేసి ఒక 2 మినిట్స్ అయితే మనం సిమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. సో 2 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి వాటర్ అనేటివి ఈ విధంగా మామూలుగానే బీరకాయలోంచి కొద్దిగా వాటర్ అనేది వస్తూ ఉంటుంది మనకి. ఆ వాటర్తోనే మనకి ఉడికిపోతాయి. సో ఈ విధంగా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకున్న తర్వాత ప్లేట్ క్లోజ్ చేసేసి మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. సో వన్స్ బీరకాయ ముక్కలన్నీ బాగా ఉడికిన తర్వాత మనకు కర్రీకి ఎన్ని అవసరం అయితే వాటర్ కావాలో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు బాగా కలుపుకొని మళ్ళీ ప్లేట్ క్లోజ్ చేసేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ క్రమంలోనే మనకు సాల్ట్ కానీ ఉప్పు కానీ సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. సో మొత్తం కలుపుకున్న తర్వాత ఈ విధంగా నీళ్లు తెల్లుతున్న సమయంలో మనం కోడిగుడ్డును కొట్టి జస్ట్ ఆ పచ్చది ఉంటుంది కదండి ఎల్లో, దాన్ని డిస్టర్బ్ చేస్తూ వేసుకోవాలి. లేదు ఎలా ఉండేది అలా వేసేస్తే మనకు అట్టులాగా అయిపోతుంది. కొద్దిగా డిస్టర్బ్ చేస్తూ వేసుకోవాలి కోడిగుడ్లని. వన్స్ వేసేసిన తర్వాత 2 మినిట్స్ సిమ్లో పెట్టేస్తే ఒకవైపు అయితే ఉడికిపోయి ఉంటుంది. సో ఇంకొక వైపుకి వచ్చేసి మనం టర్న్ చేసుకోవాలి ఈ విధంగా. సో కోడిగుడ్లు వచ్చేసి ఇన్నే వేసుకోవాలని రూల్ ఏం లేదండి, మీ ఇష్టము. నాకు ఈ కర్రీకి నేను తీసుకున్న క్వాంటిటీకి 3 eggs ఎనఫ్ అనిపించి నేను ఈ విధంగా తీసుకున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ప్లేట్ ఓపెన్ చేసి ఈ విధంగా మొత్తం కోడిగుడ్డు అనేది ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం వాటిని పార్టీషన్స్గా ఈ విధంగా డిసైడ్ చేసుకోవాలి. సన్న సన్న ముక్కలుగా టేబుల్ స్పూన్ గరిటెతోనే మనం తుంచుకుంటూ ఈ విధంగా మనము బాగా కలుపుకోవాలి. సో ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ అయితే మనం సిమ్లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కోడిగుడ్డు కూర అనేది రెడీ అయిపోతుంది. నిజంగా చెప్తున్నాను, ఈ కర్రీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంది. అండ్ ఆల్సో ఈ రెసిపీ వచ్చేసి మనకి అన్నం లేక్ కానీ చపాతీస్ లేక్ కానీ పుల్కాస్ లేక్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆల్సో బీరకాయ తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా తొందరగా అయిపోయే రెసిపీ అన్నమాట, ఎక్కువ టైం కూడా తీసుకోదు. సో ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. బాయ్ అండి.